ఉపకారములు అవి లెక్కించేదని అనుకుంటున్న లెక్కకు మించి ఉన్నవని భక్తుడు సెలవిచ్చినట్లుగా మా బ్రతుకు దినాల్లో కూడా ప్రభువా, తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీద పడిన నాటు నుండి నేటి వరకు ఎన్నో మేలులు చేశారు. కానీ మనిషిగా ఎక్కువ శాతం ఎవరు పట్టించుకోరు నాయన వాటిని. వాస్తవానికి మనసు పెట్టి ఆలోచిస్తే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మానవుడు ఉండలేడు. కుటుంబం పక్షాన ముఖ్యంగా పరిచర్య కొరకు ఉన్న ఆటంకులు తొలగించి మార్గాన్ని ద్వారాన్ని సరళం చేసిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలైన కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. కొద్ది నిమిషాలు మీ వాక్యాలు ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానం ఇచ్చి నన్ను మమ్మల్ని నడిపించండి. యేసు నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన బేస్ పెట్టిన కొంచెం దేవుని వారలారా, చేరి వచ్చిన మీ అందరికీ, నన్ను ఆహ్వానించిన బావగారికి, అక్కకు, అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం చాలా అయిపోయింది కదా, ఒక 10 నిమిషాలు నన్ను వేరు చేయండి, నేను త్వరగా ముగిస్తాను. తెలుగులో ఒక సామెత ఉంది, కొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుందట, కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుందట. అక్క సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నా పరిచయం అయినప్పటి నుంచి కూడా వీళ్ళేం అంత గడుసు మనసులేం కాదు, గొడవలకి వెళ్ళే టైప్ కాదు, చాలా తగ్గింపు. వీరబాబు గారు అనగానే బాగారు ఈ చెత్త అంతా ఎందుకు మనకి తలపోటు ఆ టైప్ అనమాట. అంత ఇన్వాల్వ్ అవ్వడు ఏమన్నా గొడవలు సమస్యలు అయితే. సో అలాగా ఆ తల్లికి ఆయన చూడంగానే మనసు కరగడం, అది దేవుని పని, అది మన స్వార్థం కోసం మనం కొన్నది కాదు. ముఖ్యంగా అది మీరు మనసులో పెట్టుకోండి. కాబట్టి దైవ కార్యక్రమానికి మనం పూనుకున్నప్పుడు మన పక్షాన ఉన్నది దేవుడు, అది మర్చిపోకండి. కాబట్టి ఎప్పటికైనా దేవుడే గెలుస్తాడు, కానీ మానవుడు ఎప్పటికీ గెలవలేడు, ఓడిపోతాడు. ఎందుకంటే మనిషి దేవునితో పోరాడి జయం పొందినంత శక్తిమంతుడు కాడు. అయితే మన పోరాటం న్యాయబద్ధమైందే ఉండాలి. దేవుడు మన పక్షపాతిగా ఉండాలంటే మన పోరాటం న్యాయబద్ధమైందే ఉండాలి. అన్యాయంగా మనం దూరేసామనుకోండి, దేవుడు కూడా మనకు సహాయం చేయడు. 1982 సంవత్సరం అమెరికాలో ఫ్లారిడా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. పాపం అది ఏ కుక్క ఈనిందో నాకు తెలియదు, కానీ పాస్టర్ గారు ఏంటండి వాక్యం చెప్పకుండా కుక్కలు గొడవ చెప్తున్నాడు అనుకోకండి. చివరికి ఇది మీకే బాగా అర్థం అవుతుంది. కుక్క పిల్లలన్నీ కుక్కతో వెళ్ళిపోయినాయి, ఈయనను కుక్కతో. కానీ ఒకటి మాత్రం ఒక చెట్టుకు కంచి వేస్తే ఆ కంచులు ఇరుక్కుపోయిందట. పాపం అది ఎన్ని గంటలకు ఇరుక్కుపోయిందో ఏమో తెలియదు, కానీ ఆ కుక్క పిల్ల ఉదయాన్నే ఒక ఆయన జాగింగ్ చేస్తూ వెళుతున్నాడు. కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, ఉదయాన్నే జాగింగ్ చేస్తూ వెళ్ళిపోయాడు, రన్నింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు. కొంతమంది 10 అయినా కూడా లెగరు, అది రకరకాల. కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుంది కదా. కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, వాటిని మనం ఏం చేస్తాం, ఇంటికి పిలిచి అన్నం పెడతామా? పెట్టం. సో దాన్ని ఏం చేశాడంటే రెస్క్యూ చేశాడు, దాన్ని తీశాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కావాలంటే యూట్యూబ్లో కానివ్వండి, గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. ఒకవేళ అది గ్రద్ద కానివ్వండి, అది పావురం కానివ్వండి, లేదంటే అది కుక్క కానివ్వండి, ఏదైనా కూడా ఆపదలో ఉన్నప్పుడు దాన్ని రెస్క్యూ చేసి బయటికి తీసి మీరు ఇంటికి తీసుకెళ్ళి దాన్ని కృతజ్ఞతగా దాన్ని చాకండి కొన్నాళ్ళు మీరు. అది మిమ్మల్ని విడిచిపెట్టి జీవితంలో వీళ్ళకే ఎంత కృతజ్ఞత ఉంటే, ఎంత జ్ఞానం కలిగిన మనిషికి ఇంకెంత కృతజ్ఞత భావం ఉండాలి ఆలోచించండి. కుక్క పిల్లని తీసుకెళ్ళి చక్కగా చాలా నేర్పించాడంటండి. నేర్పించి ఒకరోజు మెళ్ళో బెల్ట్ కట్టి బయటికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు కారులో నుండి. వీధి కుక్కలన్నీ అరుస్తూ ఉన్నాయట.
మరి ఇది కుక్కేగా. ఈ కుక్క అంటే వీధి కుక్కలకు పడ్డం లేదు, బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇది కుక్కే, కానీ వీధి కుక్కలు ఈ కుక్కను చూసి ఏం చేస్తున్నాయి? అరుస్తున్నాయి, దాన్ని కరవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఇది కుక్క పిల్ల పని ఏంటి? దొంగలను పట్టప్పగించే పని. బాగా వినండి, రెఫరెన్స్లోకి వెళ్ళలేదు నేను ఎక్కువ అనలైజ్ చేయను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, రెఫరెన్స్లు ఇచ్చి వెళ్ళిపోతాను. ఇప్పుడు దాని పని అది చేస్తుంది, దాని డ్యూటీ అది చేస్తూ ఉన్నప్పుడు వీధి కుక్కలన్నీ ఏం చేస్తూ ఉంటాయి అంటే కొంచెం ఎంతగా విచిత్రంగా అరుస్తుంటాయి, కరవాలనుకుంటే, హాని చేయాలనుకుంటాయి, కానీ ఏమీ చేయలేవు. కారణం ఏంటంటే అది ఎవరి చేతుల్లో ఉంది? డాగ్ స్క్వాడ్ కమాండర్ చేతుల్లో ఉంది. ఆయన్ని దాటుకొని వచ్చి కుక్కని హాని చేయాలి, ఏ కుక్క అయినా. ఇది మీకు బాగా అర్థమైతే దేవునికి చిక్కిన కుక్కలం మనం ఎవరం? దేవునికి చిక్కిన కుక్కలం. మనం అడగలేదు, పాపమనే ఆ ఉచ్చులో ఇరుక్కుపోయి ఉన్నాం. మనం అడిగామో, ప్రభువా మమ్మల్ని కాపాడండి. ఇరుక్కుపోయిన మనం మూలుగుతూ బ్రతుకుతున్నాం. మనకి రెమెడీ లేదు, మనకి విమోచన లేదు, మనకు రక్షణ లేదు. అసలు మనం ఉచ్చులో ఉన్నామన్న సంగతి మనకి తెలియదు. కానీ ఆయన ఎలాగైతే వాకింగ్కి వెళుతూ దాన్ని రెస్క్యూ చేశాడో, అలాగే మనం అడగకుండానే మన ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు పాపం నుండి. ఆయన కూడా మనకి నేర్పించాడు, వాక్యం నేర్పించాడు. ఎందుకు? ఆ కుక్క ఎలాగైతే దొంగలను పట్టి అప్పగించాలో మనకు కూడా వాక్యాన్ని ఎందుకు నేర్పించాడో తెలుసా? మన కమాండర్ పాపులను పట్టి ఆయనకు అప్పగించాలి. ఈ కార్యక్రమంలో ప్రియులరా, వీధి కుక్కల్లాగా వ్యతిరేకులు వస్తూ ఉంటారు. కానీ మన పక్షాన ఉన్నది ఎవరో తెలుసా? కమాండర్. మనం కాదు యుద్ధం చేసేది, మనం అరవక్కర్లేదు, మనం పోరాటం చేయక్కర్లేదు. మనల్ని మనం మన కమాండర్కి సబ్మిట్ చేసుకోవాలి. ఆయన నుంచి దూరం అయితే వీధి కుక్కల పాలైపోద్ది. ఏంటది? బొచ్చు కుక్క. ఆయన చేతుల్లో ఉన్నంత వరకే దానికి అండ, ఆదరణ, దిక్కు అన్నీ. అలాగే ప్రియులరా, మనల్ని మనం ఎప్పుడైతే ప్రభువుకు సబ్మిట్ చేసుకుంటామో, అంకితం చేసుకుంటామో, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఎన్ని వ్యతిరేక శక్తులైనా మనల్ని ముట్టవుగాక ముట్టవు. ఇప్పుడు రెఫరెన్సులు చూద్దాం బైబిల్లో నుండి. నేను ఆల్రెడీ చిన్న టైటిల్ పెట్టాను మీకు, నీవు దీనుడవైతే. క్రైస్తవుడిగా మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ అది. ఆయన దీన ముఖాన్ని చూసినప్పుడు అంతవరకు పగతో రగిలిపోయిన వాళ్ళు నీ మొహం చూస్తుంటే ఎందుకున్నా బాబు సంతకం పెట్టాలనిపిస్తుంది, ఇన్నిసార్లు తిరక్క బాబు నాకే సిగ్గేస్తుంది అన్నాడంటే, ఆవిడ అలాగ అన్నదంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం అదే. కత్తులతో, మారణాయుధాలతో పోరాటం చేసి గెలిచిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ప్రియులరా. ప్రేమతో జయించడం అనేది చాలా ముఖ్యం. అది క్రీస్తు వల్లనే సాధ్యమైంది. దీనత్వం అనేది ప్రతి క్రైస్తవుడికి అవసరం అండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. యేసు ప్రభువు స్వతహాగా చెప్తున్నాడు, ఏమనో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. యేసు ప్రభు ఎలా అంటాడట? దీన మనస్సు గలవాడట. అసలు దీన మనస్సు అంటే అర్థం ఏంటండి? దీన మనస్సు అంటే అర్థం ఏంటి? దీనత్వం అంటే అర్థం ఏంటి? నా వల్ల ఏమీ కాదు, నువ్వేదైనా చేస్తే ఆ సహాయం పొందుతాను, నా వల్ల అయితే ఏమీ కాదు. దీన్ని ఏమంటారు? పూర్తిగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవటమే. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? మానవ ప్రయత్నం చేస్తూ ఉంటారు, మళ్ళీ దేవుని మీద ఆధారపడ్డట్లు కనపడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుని నుండి ఏ సహాయం రాదు. పూర్తిగా మనల్ని మనం దేవునికి అంకితం చేసుకోవాలి. దేవా, నేనైతే ఇది అధిగమించలేను, నేనైతే దీన్ని పొందుకోలేను, దీన్ని సాధించలేను, నా వల్ల అయితే కాదు, నువ్వేదన్నా చేస్తే నీ పాదాల దగ్గర పడి ఉన్నాను, చేస్తే చెయ్యి, మానేస్తే మానే, నేనైతే ఏమీ చేయలేను. అలాగా మనల్ని మనం దేవునికి అంకితం చేసుకోవడమే దీనత్వం. సో అలాగే యేసుక్రీస్తు నేను దీనుడను అని అంటున్నాడంటే ఆయన అంతటా ఆయన ఏది చేయలేదు. ఎవరికి అంకితం చేసుకున్నాడు? ఆయన తండ్రి అయిన దేవునికి తన్ను తాను
సమర్పించుకున్నాడు. అందుకని బైబిల్లో ఎక్కువ శాతం మీరు చదువుతున్నప్పుడు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చాను, చాలా రెఫరెన్సులు ఉంటాయి. కాబట్టి దీనులుగా మనం బ్రతుకుతున్నప్పుడు లోకానికి అది చేతకంతనంగా కనపడుతుంటుంది. ఈ దీనత్వం లోకం దృష్టిలో ఏంటది? చేతకంతనంగా కనపడుతుంటుంది. అంటే ఈ కుక్కకి ఏమి నేర్పలేదు ఎవరు కమాండర్, మొరగడం, అరవడం, కరిసేయడం ఇలాంటి నేర్పలేదు. దొంగని పట్టించడం, అప్పగించడం. ఇప్పుడు దాని పని ఏంటి? తలంచుకొని వెళ్ళిపోద్ది. వీధి కుక్కలా కేకలేదు, తలంచుకొని వెళ్ళిపోద్ది, దొంగను పట్టేస్తుంది, తీసుకొచ్చి అప్పగిస్తుంది, డ్యూటీ చేస్తుంది, అంతే. సో మనం కూడా ప్రతిదానికి తగ్గుంటున్నప్పుడు దీనత్వంతో, సాత్వికంతో, వినయంతో అది లోకానికి ఎలాగుంటుందంటే చేతకంతనంగా ఏమి చేయలేని వాడిగా చూస్తూ ఉంటారు, చూసి రెచ్చిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? చూడండి, కొన్ని రెఫరెన్సులు చూపిస్తాను మీకు బైబిల్లో నుండి, టెక్స్ట్గా రాసుకోండి దయచేసి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 14వ వచనం. స్పీడ్గా ఉందాం, త్వరగా ముగిస్తాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 14వ వచనం. దీనులను, దరిద్రులను ఎవరినంట? ఎవరిని పడదోయాలంట? వాడు ఆల్రెడీ దరిద్రుడు, అన్ని పడదోయటి. ఏమండి, వాడు ఆల్రెడీ కాలు లేనోడండి, కాలు లేనోడిని పడదు పెట్టండి. నాకు అర్థం కాదు. దీనుడు, దరిద్రుడు, అలాంటి దరిద్రుడు జోలి మనకెందుకండి? ఆలోచించండి మీరు. ఆ దీనుడను, మళ్ళీ చదువుదాం, దీనులను, దరిద్రులను పడద్రోయుటకై. ఏమండి, మళ్ళీ ఎలాంటి వాళ్ళనట? యథార్థంగా. మనం యథార్థంగానే ఉంటాం. యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకై. పిచ్చుకొక్కలంటే బాగుంటుంది కదా, కదండి? ఈ దీనులు ఎవరో? కమాండర్ చేతిలో ఉన్న కుక్క. కుక్క అంటున్నారు ఏంటండి? యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీల్లో ఈమెకున్నంత విశ్వాసం ఎవ్వరికి ఉన్నట్టు నేను కనుగొనలేదు. ఎందుకన్నాడు ఆ మాట ఆ స్త్రీతో? ప్రభువా, నీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినే కుక్కనే నేను అన్నది ఆవిడ. ఏమని ఒప్పుకుందండి? నేను కుక్కనే ఒప్పుకుంది. ఎందుకంటే కుక్క విశ్వాసము గల జంతువు. ఆ విశ్వాసం క్రైస్తవుల్లో లేదులేండి, మళ్ళీ అది పెద్ద టాపిక్. రెండవది, కుక్క కృతజ్ఞత కలిగిన జంతువు. ఎందుకంటే నువ్వంతా లాగేసి చివరకున్న దుమ్మేస్తావు కదా, అంత పీకేసి లాగేసి చివరి దుమ్ము, దానికి అంత మాంసం కూడా ఉండదు. అయినా కూడా అది తిని కూడా ఎంత కృతజ్ఞతగా ఉంటుందండి. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఫ్రెష్గా తింటామండి మనం, తేనిపోయేంత వరకు ఫ్రెష్గా తింటామండి. దమ్ బిర్యానీ అంటావు, ఆ బిర్యానీ అంటావు, కబాబ్ అంటావు, ఇష్టం, ఫ్రెష్గా తింటాం. కానీ దేవునికి మాత్రం ఎంత కూడా కృతజ్ఞత ఉండదు. ఎన్నోసార్లు చదువుకున్నాం మనం బైబిల్లో. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి మనం చదువుతుంటే, తన జనాంగమైన ఇశ్రాయేలును ఉద్దేశించి కనీసం వారు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపనూ లేదు అని వ్రాయబడి ఉంటుంది. ఆయన సొమ్మంతా తింటాం ఫ్రెష్గా, కానీ ఆయనకి మాత్రం ఏం చెల్లించం మనం? కృతజ్ఞతలు చెల్లించం. వీళ్ళు చూడండి ఏమంటున్నాడు తెలుసా? దీనులు, దరిద్రులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, లోకం దృష్టిలో దీనులు, దరిద్రులు కావచ్చు, కానీ వాళ్ళు యథార్థవంతులు. ఇలాంటి యథార్థవంతులను పడగొట్టాలని, చంపేయాలని, నాశనం చేయాలని భక్తిహీనులు ఏం చేస్తున్నారట? కత్తి దోస్తున్నారంటండి, బాణాలు విల్లులు ఎక్కుపెట్టి ఉన్నారంటండి. వాడు ఆల్రెడీ దరిద్రుడు, వాడితో మనకేం పనండి? నడవడానికి శక్తి లేనివాడితో ముష్టి యుద్ధం చేస్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి దీనుల మీద అండి లోకుల ప్రతాపాలు. వారికి ఎవరూ లేరు అనుకుంటుంది లోకం, అందుకని వాళ్ళ మీదకి ఏం తీసింది? కత్తి తీసింది. వీళ్ళకి దిక్కు దివాని ఎవరు? అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నీకు దిక్కున్న కాడ చెప్పుకొని. ఎవరు లేరు వీళ్ళకి. కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోద్ది. చట్టం మంది మార్బలం ఎక్కువ మనకుంది, పలుకుబడి ఎక్కువ మనకుంది, రికమెండేషన్లు ఎక్కువ మనకున్నాయి అనుకుంటారు. కానీ దీనుడికి, దరిద్రుడికి బలమైన శక్తి, కనిపించిన శక్తి
ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత మరొక మాట చూడండి, చంపేద్దామని విల్లెక్కు పెడుతున్నారు, కత్తులు దోస్తున్నారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 28వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఒక ఉన్నతమైన మాట వ్రాయబడింది, చదువుదాం. వారు క్రొవ్వి, వీధి కుక్కలు కదా, మరి వీధి కుక్కలు ఎలాగుంటాయి? ఏ పడితే అది తినేస్తాయి. అది పెంచిన కుక్క ఏ పడుతుంది తిందో. ఈ రెండిటి వేరియేషన్ మీకు బాగా అర్థం కావాలి. కమాండర్ చేతిలో ఉన్నది పెంట తిందో, అర్థమవుతుందా? అది నేర్పలేదు ఆయన. వీధి కుక్కలు ఏ పడితే ఇది తినేస్తాయి, అందుకని బలిసి ఉంటాయి. చదవండి ఇక. వారు అనగా వీధి కుక్కలు క్రొవ్వి బలిసి ఉన్నవి, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుని వ్యాజ్యమును అసలు తీర్పులోకి రానిరంటండి. దీనుని వ్యాజ్యాన్ని మనం న్యాయబద్ధంగా మాట్లాడుతున్నా, మేము చెప్పేది నిజమండి అని ఎంత నోరు నెత్తి బాదుకున్నా కూడా మన వ్యాజ్యమును వినే దిక్కే ఉండరంట. అయితే మన పక్షాన ఎవరున్నారో తెలుసా? ఓ దీనుడా, లోకం దృష్టిలో దరిద్రుడా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయనకు ఒక పేరేంటో తెలుసా? సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆయనకంటూ అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యం. ఎప్పుడు తెలుసా? ఆయనకి మనల్ని మనం అంకితం చేసుకున్నప్పుడు, దీనులుగా మనల్ని మనం తగ్గించుకొని ఆయనకు అప్పగించుకున్నప్పుడు నీ పక్షాన ఏదైనా చేస్తాడు ఆయన. నీవు దీనుడు, ఒకటే మాట చెప్తున్నాను డైరెక్ట్గా, నీవు నిజంగా దీనుడువా? దీనుడు అంటే ఎవరు? నా వల్ల ఏమీ కాదు నాయనా, ఏది చేసినా నువ్వే చేయాలి, ఏది చేయకపోయినా నువ్వే చేయకపోవాలి, నాకున్న దిక్కు నువ్వే అని ఆయనకి మనం అప్పగించుకుంటే ప్రియులరా, అలాంటి దీనుణ్ణి లక్ష్య పెడతాడంట దేవుడు. డబ్బున్నోని నీ లోకం లక్ష్య పెట్టుద్దేమో, పలుకుబడినోని నీ లోకం లక్ష్య పెట్టుద్దేమో, అలాంటి వాళ్ళని చూసి లోకం భయపడుద్దేమో, కానీ దేవుడు అలాంటి వారి ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవుడు ఎవరిని చూస్తాడో తెలుసా? ఏమండి, లోకం అనుకుంటుంది వీడికి చాలామంది ఉన్నారు, వీడికి ఎవరు లేడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు, దీనుడు, పనికిమాలినోడు. ఈ పనికిమాలినోడికి ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. అసలు అలాంటి వాళ్ళనండి దేవుడు చూసేది. చూస్తారా మాట మీరు బైబిల్లో? చూడండి దయచేసి, కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 1వ వచనం రాసుకోండి. లోకమంతా వ్యతిరేకమైన, లోకమంతా పట్టించుకోకపోయినా ఈ దీనునికి నీవు దీనుడవైతే, మరలా చెప్తున్నాను, ఫస్ట్ పాయింట్ రాసుకోండి. నీకు దీనత్వం అనే లక్షణం ఉంటే, తగ్గింపు స్వభావం నీలో ఉంటే, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడే గుణం నీకుంటే, నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకుంటే, అప్పుడు దేవుడి నుండి నీకు వచ్చే లాభాలు, దేవుడు నీకు చేసే మేలుడు 7 మాటలు చెప్పి ముగిస్తాను, రాసుకోండి. నంబర్ 1, నీవు దీనుడు అయితే, ఫస్ట్ పాయింట్, కమాండర్ చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, కమాండర్ చేత పోషింపబడుతుంటే, కమాండర్ చేత నువ్వు పెంచబడిన దానివి, పెంచబడిన వాడవైతే, నీవు దేవుని చేతిలో ఉన్నట్లయితే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూడండి. లోకం నిన్ను పట్టించుకోదు, లోకం నీ మీదకి తిరగబడుద్ది, నిన్ను చంపాలనుకుంటుంది, నిన్ను ఏదో చేయాలనుకుంటుంది, లోకం నిన్ను అసలు లెక్క చేయదు. కానీ నీ పక్షాన ఉన్నది ఎవరో తెలుసా? నీవెవరి చేతుల్లో ఉన్నావో తెలుసా? కమాండర్. చదవండి దయచేసి 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన 6వ వచనం చదువు నాయన. ఎవరిని లక్ష్య పెడతాడట? లోకమంతా ఏమనుకుంటుందో తెలుసా? అమ్మ బాబోయ్, ఈయనకి ఈ సైటే కాదండి, చాలా స్థలాలు ఉన్నాయండి, అసలు ఆయన బిజినెస్సే రియల్ ఎస్టేట్ అండి, అలాంటి వాళ్ళతో పెట్టుకున్నారా? లోకం అలాగనుకుంటుంది. అంటే కొనక రూపాయి పోగేసి ఏదో చిన్న సైట్ కొనుక్కుంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ మీదే పడిపోతున్నారు. అంటే లోకమంతా వాళ్ళని చూసి భయపడుతుంది, వాళ్ళని లక్ష్య పెడుతుంది, దేవుడు వాళ్ళని పడుచుకోడు. మరి ఎవరిని చూస్తాడు? దీనుడా,
దేవుడు నిన్ను చూస్తున్నాడు. లోకమంతా వాళ్ళని చూడొచ్చు. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళని చూడొచ్చు, తెలివితేటలు ఉన్న వాళ్ళని చూడొచ్చు, వారిని లక్ష్య పెట్టొచ్చు, వారికి భయపడొచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీలో చిన్నపాటి ఒక్క లక్షణం ఉంది. అదేంటట? దీనత్వం. నీవు దీనుడు అయితే దేవుడు నిన్నేం చేస్తాడట? నిన్ను లక్ష్య పెడతాడు అని వ్రాశాడండి. ఏమండి, దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో దేవుడే మనల్ని పట్టించుకుంటాడట. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని ఏం చేస్తాడట? పట్టించుకుంటాడట. ఇంకేం కావాలి చెప్పండి? మనకి ఇంకేం కావాలి? దేవుడే మనల్ని పట్టించుకుంటే, మనల్ని లక్ష్య పెడితే మనకి ఏం కావాలి చెప్పండి? రెండో మాట, నీవు దీనుడు అయితే 35వ కీర్తన 10వ వచనం. 35వ కీర్తన 10వ వచనం. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? నీలాంటి వారెవరు? దేవుడా, నీలాంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే లోకమంతా ఉన్న వాళ్ళ వైపు చూస్తుంది, ఉన్నవారిని లక్ష్య పెడుతుంది, వాళ్ళకు భయపడుతుంది, వారికి వత్తాసు పలుకుతుంది. దీనులు దరిద్రులమైన మా వ్యాజ్యాన్ని అసలు లెక్కలోనికే తీసుకోవట్లేదు. తిరిగి మమ్మల్నే భయపెడుతున్నారు. మా సొమ్ము తీసుకొని మమ్మల్ని భయపెడుతున్నారు, మా మీద తిరుగుబడుతున్నారు. చెబుతూ ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళట? బలము గలవారట. ఈ లోకంలో వాళ్ళకి బలం ఉంది, దీనుడికి ఏమి లేదు, బలం లేదు. మించిన బలము గల వారి చేతిలో నుండి నీవు దీనుడవైతే, రెండో పాయింట్ రాసుకోండి, నీవు దీనుడవైతే దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడు. నీవు దీనుడు అయితే నీ ప్రత్యర్థి బలవంతుడే కావచ్చు, కానీ వాని చేతిలో నుండి దేవుడు నిన్నేం చేస్తాడు? నంబర్ 1, నిన్ను లక్ష్యం ఉంచుతాడు. నంబర్ 2, బలవంతుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నంబర్ 3, మూడో మాట కూడా రాసుకోండి దయచేసి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. అతడు దీనులకును దరిద్రులకును మన వ్యాజ్యాన్ని లెక్కలోకి రానివ్వట్లేదు. వాళ్ళు అసలు మన వాదన ఏంటో చెప్పుకొని ఇవ్వడం లేదు. కానీ మూడవది దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు దీనుడవు, నీవు దీనురాలవైతే దేవుడు నీ పక్షాన్ని నుండి ఏం చేస్తాడట? దేవుడు నీ పక్షాన్ని నుండి జడ్జిగా ఉండి న్యాయం తీరుస్తాడట. ఇంకేం కావాలి మనకి? ఏమండి, డబ్బులన్నీ కట్టేసాం, అన్యాయం అయిపోయి ఎవరు అనుకుంటాం ఒక్కోసారి మనం. కానీ నీ పక్షాన ఉంది ఎవరో తెలుసా? న్యాయాధిపతి యెహోవా. ఎవరు అనుకుంటున్నారు? సైన్యములకు అధిపతి ఆయన, న్యాయాధిపతి. ఆయన మన పక్షాన్ని ఏం చేస్తాడట? నీవు దీనుడవైతే ఆయన నీ పక్షా నుండి నీకేం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. ఒకసారి ఆర్డర్లో రండి. నంబర్ 1, నిన్ను పట్టించుకుంటాడు, లేదా నీ యందు లక్ష్యం ఉంచుతాడు. నంబర్ 2, బలవంతుల చేతుల్లో ఇరుక్కున్న నిన్ను విడిపిస్తాడు. నంబర్ 3, నీ పక్షాన వాదించి నీకు న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ మనం దీనులమైతే. 4వ పాయింట్ ఏంటో చూడండి దయచేసి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 10వ వచనం. ఎస్, దేవా, అక్కడి నుంచి ఏమండి చూడండి, అక్కడి నుంచి బాగా నోటిచ్చేయండి. దేవా, నీ అనుగ్రహము చేత. బాగా వినండి. ఎవరి అనుగ్రహం ఇదంతా? దేవుని అనుగ్రహం. మర్చిపోకండి సుమి. మనం తెలివితేటల వల్ల మనం ఏది సంపాదించుకోలేం, మన జ్ఞానం వల్ల మనం ఏది గెలవలేం. దేవుని అనుగ్రహం చేత ఆయన వాదించి మనకి న్యాయం చేశాడు గనక ఇప్పుడు ఈ పాయింట్ యాడ్ చేయండి 4వ మాటగా. ఆయన అనుగ్రహం చేత ఏం చేశాడట? సదుపాయం కలిగి. ఏ సదుపాయం? అసలు అక్కడ మనం మందిరం కట్టగలమా? అసలు ఆ స్థలం మంది అవుద్దంటారా? ఎన్ని లిటికేషన్లు, ఎన్ని లింకులండి బాబు. పొరగోకేసుకోవాలండి.
ఎందుకంటే లాయర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సలహా ఇస్తారు, మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సలహాలు ఇస్తారు. ఇప్పుడు అక్క చెప్తుంది కదా, మీరు కనుక ముందు క్యాన్సిలేషన్ చేసుకుంటే తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారో, ఇవన్నీ చూడండి అనుమానాలు కదండి ఇవన్నీ. అది పూర్తిగా దేవుని మీద ఆధారపడలే, చేస్తారు లేకపోతే లేదు, దేవుడే చేస్తాడు. కావాలనుకుంటే దేవుడే చేస్తాడు, వద్దనుకుంటే దరిద్రం దేవుడు విడిచిపెట్టేస్తాడు. వాళ్ళకి మమ్మల్ని దేవుడే దూరం చేస్తాడు. అది వద్దనుకుంటే, అక్కడ సేవ జరగకూడదు అనుకుంటే, అది దైవ చిత్తం కానట్లయితే దేవుడే మనల్ని దూరం చేస్తాడు. అర్థమవుతుందా? మనం చేసే పోరాటం న్యాయబద్ధమైందైతే దేవుడే మనకు సహాయం చేస్తాడు. సదుపాయం కలుగు చేశాడా లేదా? కలుగు చేస్తాడు. మన పక్షాన వాదిస్తాడు. మనకేం చేస్తాడు? వెసులుబాటు కల్పిస్తాడు. అదే సదుపాయం. ఆర్డర్లో వద్దాం. నంబర్ 1, నీవు దీనుడు అయితే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. నీవు దీనుడు అయితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బలవంతుల చేతుల నుండి విడిపిస్తాడు. నంబర్ 3, నీవు దీనుడు అయితే నీ పక్షా నుండి దేవుడే న్యాయవాదిగా వ్యాజ్యమాడతాడు, వాదిస్తాడు. నంబర్ 4, నీవు దీనుడు అయితే దేవుడు ఏం చేస్తాడు? నీకు అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకుంటాడు, సదుపాయం కలుగు చేస్తాడు. నంబర్ 5 కంటిన్యూ చేద్దాం రండి, ముగింపుకు వస్తున్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం చూసారా? 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఏం చేస్తాడట? సదుపాయం, మామూలు సదుపాయం ఇది. ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడట? దీనులను, దరిద్రులను దేవుడు ఎంతగా పట్టించుకుంటున్నాడు ప్రియులరా. నేను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడంట దేవుడు. అర్థమవుతుంది మీకు? ఉన్నత స్థలముల్లో కూర్చోబెడతానంటున్నాడండి. ఇంకెంతకంటే ఏం కావాలండి మనకి? నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇక వివరించట్లేదు, ప్రొలాంగ్ చేయట్లేదు, దీన్ని నేను సాగదీయట్లేదు. నీవు దీనుడు అయితే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఏమంటే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి కుర్చీ వేసి కుర్చీ మీద కూర్చోబెడతాడట. అప్పుడు ఈ లోకమంతా నాలుగు ఎల్లబెట్టి బిక్క మొహాలు వేసుకొని చూస్తారు. ఈడు ఆడా, ఈవిడ ఆవిడ, అయ్యి బాబాయ్ ఒకప్పుడు మన కొంపకు వచ్చారు కదండి, మన పాదాల దగ్గర ఉన్నారు కదా, అదేంటండి అక్కడ ఉండిపోయారు? అక్కడ కూర్చోబెడతాడు దేవుడు. ఒక ఉన్నతమైన మాట ఉంది బైబిల్లో. నేను చదివినప్పుడల్లా నాకు కొంతమంది భక్తులు గుర్తుకొస్తారు. మనకలాగా పాటగాళ్ళు కాదు వాళ్ళు, మనకలాగా ప్రసంగికులు అంతకంటే కాదు వాళ్ళు, మనకలాగా చదువుకున్న వాళ్ళు అంతకంటే కాదండి, కానీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఈనాడు హెబ్రోన్ అనే ఒక ఫెలోషిప్ ఉందండి. హెబ్రోన్ ఫెలోషిప్, దాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకుడు భక్త సింగ్ అండి. భక్త సింగ్, ఆయన తెలుగు ఆయన అంతకంటే కాదు. సింగిల్ తెలుసు కదా మీకు, రైట్? ఈరోజు ప్రపంచంలో దాదాపుగా 195 దేశాలు అధికారపూర్వకంగా ఉన్నాయి. 195 దేశాల్లో హెబ్రోన్ ఫెలోషిప్ లేని దేశం లేదు ప్రియులారా. మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను నా కళ్ళారో చూశాను. క్రాస్ రోడ్ హైదరాబాద్లో ఆయన ప్రార్థన చేసిన గదిలోకి వెళ్ళి చూస్తే ఆయన మోకరించిన మోకాళ్ళ ఆనవాళ్ళు గోతులు కనపడుతున్నాయి. అంటే ఎంతగా ప్రార్థన చేశాడో మీరు ఆలోచించండి. ఎంతటి ప్రార్థనా పరుడు మీరు ఆలోచించండి. ఆయన పాటకాడు కాదు, ఆయనకి ఏ వాయిద్యాలు రావు, ఆయన గొప్ప ప్రసంగికుడేం అంతకంటే కాదు, చెప్పిన ప్రసంగమే చెప్తూ ఉంటాడంట ఆయన. కానీ నూతనాత్మలు వస్తూనే ఉన్నాయి. హెబ్రోన్ సహవాసం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి. కారణం ఎలాగా ఈ ప్రపంచం అంతా పాకింది, ఈ ప్రపంచం అంతా వేరుదన్నింది అని అంటే ఒకే ఒక్కటండి. ఆ సేవకంలో ఏముందో తెలుసా? దీనత్వం. ఆయన పాదాల దగ్గర పడిపోవటం, ప్రభా నాకు ఇది కావాలి, ఇది మీరు తప్ప ఇంకెవరు చేయలేరు, నాకు దిక్కెవరు లేరు. పాదాల మీద పడిపోవడం, ఏడవడమేనండి, అంతకు మించి ఆయనకి ఏమీ రాదండి. అంటే ఇప్పుడు భూలోకమంతా ఆయన పేరేమైపోయింది? ప్రచురం అయిపోయింది. రెండో వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఏసన్న గారు. హోసన్న మినిస్ట్రీస్ అంటే మీకు తెలియనివి ఏమి కాదు,
కానీ ఈనాడు ప్రపంచమంతా అలుముకుంది. కారణం ఏంటో తెలుసా? నిస్వార్థపరుడు, దీనుడు. ప్రతి పాటలో కూడా, యేసన్న గారి పాటల్లో మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, దీనుడు అనే పదం కనపడుతుంది, కృప అనే పదం కనపడుతుంది, కృతజ్ఞత అనే పదం ఖచ్చితంగా కనబడతాయండి. ఆయన పెళ్లి చేసుకోలేదు ప్రియులారా. ఉన్న ఆస్తులు, హోసన్న మినిస్ట్రీస్ ఇవి ఏవైనా కూడా ఎవరి పేరు మీద రాయలేదు, ట్రస్ట్కి రాసి పడేశాడు. ఎందుకంటే ఆయన చచ్చిపోయిన తర్వాత ఉన్నవాళ్ళు ఎవరైనా పంపకాల కోసం దెబ్బలాడుకుంటారండి. నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా మీకు? నీవు దీనుడు అయితే, నీకంత తగ్గించుకునే స్వభావం, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకునే గుణం నీకుంటే, ఆ లక్షణం నీకుంటే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి దయచేసి. ఏమని వ్రాయబడిందట? ఏమని వ్రాయబడిందట? చదువుదాం. కీర్తన గ్రంథం చాలమ్మ చాలు, 6వ మాటగా చదవండి. 37వ అధ్యాయం 11వ వచనం. 37వ అధ్యాయం 11వ వచనం. 37:11 కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. 6వ మాటగా రాసుకోండి. దీనులు ఎక్కడండి? చిక్కులోడండి. ఎక్కడండి? సింగరాయకొండ అండి, కందుకూరు, ఒంగోలు ప్రక్కన చిన్న పల్లెటూరు అండి యేసన్న గారిది. ప్రపంచంలో యేసన్న గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచంలో భక్తి సింగ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎలా సంపాదించుకున్నారు? వాళ్ళు ఏమన్నా పాప్ సింగర్లా, మైకిల్ జాక్సన్ లాగా డాన్సర్లా? పోని ఎలా? వాళ్ళకి ఉన్న తలాంతులు ఏంటండి? వాళ్ళకి ఏమీ లేదండి. వాళ్ళకున్న తలాంతు ఒక్కటేనండి. వాళ్ళు ఏమైనా డిబేట్లు చేశారా? ఏమీ లేదండి. వాళ్ళు చేసింది ఒక్కటే. అదేంటో తెలుసా? మోకరించడం, ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చేయడం. దేవా, నువ్వు తప్ప మాకు దిక్కెవరు లేరు. నీవు దీనుడు అయితే ఈ భూలోకాన్ని ఏం చేస్తావు? స్వతంత్రించు. చిన్న జాగ అండి, అది చిన్న స్థలం అండి. చిన్న స్థలాలు స్వతంత్రించుకోవడం దేవునికి అసలు అవి లెక్కే కాదు. నీవు భూలోకాన్నే స్వతంత్రించుకుంటావు. చివరి మాట చెప్తాను చూడండి. కేవలం భూలోకాన్నే కాదు, మంచి మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో మన యేసయ్య మనకిచ్చిన భరోసా ఏంటో చదవండి దయచేసి. చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం చదువు నాన్న. 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయంలో శారీరకంగా కాదు సుమి, ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాను. ఆత్మ విషయంలో, దేవుని విషయంలో, దైవ కార్యక్రమాల విషయంలో దేవుని కొరకు నువ్వు దీనుడు అయితే అప్పుడు ఏమన్నాడో చూడండి. నీవు ధన్యుడవు, పరలోక రాజ్యము వారిది. చాలండి. ఈ భూలోకం ఒక్కటే కాదు నీవు స్వతంత్రించుకునేది, పరలోక రాజ్యము ప్లస్ పరలోకాన్నే స్వతంత్రించుకునే కృపనిస్తాడు దేవుడు. నేను 7 మాటలు చెప్పాను, మరలా రిపీట్ చేస్తున్నాను. నీవు దీనుడు అయితే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఈ లోకంలో ఎవ్వరు పట్టించుకోకపోయినా పర్లేదు. నంబర్ 2, నీవు దీనుడు అయితే దేవుడు బలవంతుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు, పట్టించుకొని విడిపిస్తాడు. నంబర్ 3, నీవు దీనుడు అయితే నీ పక్షాన ఆయనే వాదించి న్యాయవాదిగా వ్యాజ్యమాడి నీ పక్షాన్ని నిలబడతాడు, తీర్పు తీరుస్తాడు. నంబర్ 4, నీవు దీనుడు అయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈ వ్యాజ్యంలో నిన్ను గెలిపించి నీకు కావలసిన ఏర్పాట్లు, సదుపాయాలన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్నీ ఏర్పాటు చేసి నంబర్ 5, నిన్ను ఉన్నతమైన స్థలం మీద కూర్చోబెడతాడు. అంత మాత్రమే కాదు, నంబర్ 6, ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునేలా చేస్తాడు. నంబర్ 7, భూలోకం ఒక్కటే కాదు, పరలోక రాజ్యము, పరలోకాన్ని కూడా స్వతంత్రించుకునేలా చేస్తాడు. ఎవరు? దేవుడు. దీనంతటికి గల కారణం ఏంటో తెలుసా? మన శక్తి కాదు, మన జ్ఞానం కాదు. దీనంతటికి గల కారణం ఏంటంటే, చివరికి మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పల్లవి చరణం పాడుకుందాం. కాంగు దగ్గరికి వెళ్ళండి నాన్న ఒకరు.
నీ కృపలేని క్షణం. పాట ఉందా? నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం, నేను ఊహించలేని. చూడండి దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ 5 దీనులమైన మన ఎడల దేవుడు, ఈ 7 విషయాలు దీనులమైన మన ఎడల దేవుడు చేశాడంటే కారణం నేను చెప్పాను, మన తెలివితేటలు కాదు, మన జ్ఞానం కాదు, మన శక్తి కాదు. ఈ 7 సహాయాలు దేవుని యొద్ద నుండి మనకు వచ్చాయంటే కారణం ఏంటి? మనలో ఒక దీనత్వం ఉంది. ఈ దీనత్వాన్ని బట్టి టోటల్గా 7 మాటలని ఒక్క మాటలో చెప్తున్నాను, దేవుడు అనుగ్రహించిన కృప. 7 సహాయాలు దేవుని యొద్ద నుండి మనం పొందుకున్నామంటే కారణం ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించిన కృప వల్లే మనం పొందుకోగలిగాం. చూడండి, ఆ మాట ఉన్నతంగా ఉంటుంది. అక్కడ ఏమని వ్రాయబడింది? ఎఫెసీయులకు రాసిన, పేతురు రాసిన మొదటి పత్రిక. చిన్నపిల్లారా 5:5 చిన్నపిల్లారా లోబడి ఉండు. వెరీ గుడ్. అదే అలంకరించుకున్నాడు వీరబా. దేనంగా ఆయన మొహం చూడంగానే ఆవిడికి సిగ్గేసేది, ఆవిడికి బాధ వేసేది, ఆవిడకి అయ్యో పాపం అనిపించేది కదా. మనిషి అంత మనిషిని పదే పదే తిప్పడం అంటే మనసున్న వాళ్ళకి ఎవరికైనా కూడా జాలి కలుగుతాడు. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నా అలంకరించుకున్నాడే. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అహంకారులను ఎదిరించి. నీవు దీనుడవైతే దేవుడు ఏం చేస్తాడట? దేవుడు మనకి ఏం చేస్తాడట? కృప అనుగ్రహిస్తాడట. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి? పౌలంతటి మహాభక్తుడే అల్టిమేట్గా ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నీ కృప నాకు చాలును. నీ కృప నాకు చాలు. కృప అంటే తెలుసా మీకు? ఏమండి? అనర్హులమైన మనకు అర్హత కల్పించేదే కృప. స్థలం కొనే శక్తి మనకు లేదు, కానీ ఆయన కృప ఉంటే మనం కొనగలం. సంఘాన్ని కట్టే శక్తి మనకి లేదు, ఆ అర్హత తాహత మనకు లేదు, కానీ ఆయన కృప ఉంటే మనం కట్టొచ్చు. కాబట్టి ఈ 7 మేలులు మనం పొందుకుంటున్నామంటే టోటల్గా ఒక్క మాటలో చెప్తున్నాను, దీనంతటికి గల కారణం మన దీనత్వాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించే కృప. గాడ్ బ్లెస్ యూ. చిన్న పల్లవి చరణం పాడుకొని ముగించుకుందాం. అందరికి వస్తే కలిసి పాడండి, రాకపోతే నా మొహం చూడకండి, నాకు సిగ్గు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. పాడదాం. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా
ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము. కళ్ళు మూసుకొని తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, మా గొప్ప దేవా, నీవు మాకుండగా ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు నాయన. మాకున్న దేనిని బట్టి మేము అతిశయపడకుండగా, మాకున్న సమస్తం, ఆఖరికి మేము ఇప్పుడు కలిగి ఉన్న ఊపిరి కూడా మీ దయ, మీ కృప.